జై గోవింద గడ్డ. జై గోవింద. శ్రీరాముడిని ఇప్పటికీ ఎందుకు ఇష్టపడుతున్నారు? శ్రీరాముడు కష్టంలో సుఖంలో ఒకేలా స్పందించారు. మనకి అన్నీ మంచిగా జరిగినప్పుడు, కంఫర్ట్గా ఉన్నప్పుడు ఎవరు ఉత్సాహంగా నా అంత గొప్పవాడు లేడు అనుకుంటాం కదా. మనకేదైనా జరగరాంది, మనకేది ఈరోజు నీకు మంచిగా అన్నీ ఇస్తాను అని మీ అమ్మ అంది, మంచి డ్రెస్ తీస్తాను అంది. కానీ నాకు అవకాశం కుదరలేదు, నీకు ఈరోజు తీయలేదు అన్నప్పుడు ఎలా ఉంటావు? నువ్వు బాధగా ఉంటావు కదా. అయితే 24 గంటల్లో శ్రీరామచంద్రుడికి అయోధ్య నగర వాసులందరూ కూడా సామ్రాట్గా నిర్ణయించారు. దశరథుడు కూడా పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా ఏర్పాటు చేసుకున్నాడు. తెల్లవారుసరికి ఏమైంది? రాజు కాదు, ఇతను 14 ఏండ్లు వనవాసానికి అరణ్యానికి వెళ్ళాలి అన్నప్పుడు, రాజ్యాన్ని పొందుతానన్నప్పుడు ఎంత ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేశారో శ్రీరామచంద్రుడు. అలాగే అరణ్యాలకు వెళ్ళాలి, వనవాసానికి వెళ్ళాలి అన్నప్పుడు కూడా ఎలాంటి వైక్లభ్యానికి అంటే బాధని కానీ అసంతృప్తిని కానీ తన ముఖంలో వ్యక్తం చేయలేదు. చిరునవ్వుతో అరణ్యానికి వెళ్ళిపోయారు. అంటే ఒక కష్టంలో ఎలా ఉన్నాడో సుఖంలో ఎలా ఉన్నారు అనేది చక్కగా చూపించారు రామచంద్రుడు. అందుకే ఈనాటికి కూడా రాముడు అంటే అందరికీ ఆరాధ్యుడు, స్థితప్రజ్ఞుడు అని రాముణ్ణి అందరూ కొనియాడుతూ ఉంటారు. అర్థమైందా తల్లి? అర్థమైందడ్డ. జై గోవింద.